విశ్వం చాలా పెద్దది. అందులో బిలియన్ల గ్యాలక్సీస్ ఉంటాయి. వీటిలో ట్రిలియన్ల స్టార్స్ ఉంటాయి. వాటి చుట్టూ తిరిగే గ్రహాల్ని లెక్క పెట్టలేం కూడా. సరే, అందులో కొన్ని గ్రహాల్లో అయినా జీవం పుట్టి ఉండాలి. సో మనిషి కంటే లక్షల సంవత్సరాల క్రితం పుట్టిన నాగరికత టెక్నాలజికల్గా ఎదగడానికి చాలా సమయం ఉంటుంది. కానీ అలాంటి ఏలియన్స్ని మనం ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయాం. ఈ డైలమానే ఫెర్మి పారాడాక్స్ అంటారు. ఏలియన్స్ని ఇప్పటి వరకు ఎందుకు కనిపెట్టలేకపోయామో చాలా సినారియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందులో ఒకటి ఏలియన్ పోలీస్ యాక్షన్ సినారియో. వచ్చే 100 లేదా 1000 సంవత్సరాల్లో మన టెక్నాలజీ ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం. ఉదాహరణకు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు తర్వాత కేవలం 90 సంవత్సరాలకే ఆటం యొక్క శక్తిని అన్లాక్ చేసి ఆయుధంగా వాడుకుంటామని ఎవరూ ఊహించలేదు. న్యూక్లియర్ బాంబ్స్ గురించి ఆలోచించని రోజుల్లోనే మనం చంద్రుడి మీద అడుగు పెట్టాలని కలలు కన్నాం. 1865లో జూల్స్ వర్న్ రాసిన ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్ నవల దీనికి ఉదాహరణ. ఆ నవల రిలీజ్ అయిన 105 సంవత్సరాల్లోనే అపోలో మిషన్స్ ద్వారా చంద్రుడి మీద అడుగు పెట్టాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కాంతి కంటే వేగమైన ప్రయాణాలు, సూర్యుడి నుండి 100% శక్తిని లాక్కునే టెక్నాలజీస్కి సంబంధించిన ఐడియాస్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఏమో, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ వీటిని ప్రాక్టికల్గా వాడే స్టేజ్కి తీసుకొని రాగలదేమో. అప్పుడు 1000 సంవత్సరాల్లో జరగాల్సిన టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ 100 లేకపోతే 10 సంవత్సరాల్లోనే జరిగిపోతుంది. కానీ సూర్యుడి నుండి 100% శక్తిని సేకరించే డైసన్ స్పియర్ని నిర్మించడం అనుకున్నంత ఈజీ కాదు. నానో టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీసే కాకుండా ఇంకా అనేక టెక్నాలజీస్లో మనం ఈ రోజుల్లో ఊహించలేని విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటే తప్పితే డైసన్ స్పియర్ని కట్టలేము. టెక్నాలజీయే కాదు, విశ్వాన్ని జయించడానికి తయారు చేయాల్సిన మెగా స్ట్రక్చర్స్ కోసం ఫిజిక్స్ మరియు క్వాంటమ్ మెకానిక్స్లో కూడా కొన్ని విప్లవాలు రావాలి. అయితే ఇవన్నీ మన చేతికి వస్తే ఏమవుతుంది అనే ఆలోచన పక్కన పెట్టేసి, ఏలియన్స్ దగ్గర ఆల్రెడీ ఉంటే ఏమవుతుందో మీకు ఎప్పుడూ అనిపించలేదా? వాళ్ళు మంచివాళ్ళైతే ఓకే, కానీ ఆ టెక్నాలజీస్ ఉన్న ఏలియన్ నాగరికత నాయకుడు ఒక హిట్లర్ లాంటి నియంత అయితే తన సోలార్ సిస్టమ్ మొత్తాన్ని జయించేసి ఇతర జీవులు ఉన్న సోలార్ సిస్టమ్స్ని ఆక్రమించుకోవాలని బయలుదేరి ఉండొచ్చు. ఇదొక సినారియో. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో సినారియో ప్రకారం ఒక నాగరికత పొరపాటున విశ్వాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం విశ్వం ఒక హై ఎనర్జీ స్టేట్లోకి వెళ్ళినప్పుడు పదార్థం పుట్టింది. పొరపాటున ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేసే టైంలో ఈ హై ఎనర్జీ స్టేట్ని కూల్చేస్తే విశ్వం మొత్తం లో ఎనర్జీ స్టేట్లోకి వెళ్ళి నాశనం అయిపోవచ్చు. సో చెడ్డ ఏలియన్స్ విశ్వాన్ని ఆక్రమించకుండా అండ్ ఒక ఎక్స్పెరిమెంట్ టోటల్గా విశ్వాన్నే నాశనం చేయకుండా చూడ్డానికి ఒక శక్తి వాళ్ళని గమనిస్తూ ఉంటే, ఇన్ఫ్యాక్ట్ అలాంటి శక్తే ఉంటే అది ఎవ్వరికీ కనబడకుండా ఉండాలి. ఒక రకమైన స్పై ఏజెన్సీలా ఆ శక్తి ఒక మంచి ఏలియన్ నాగరికత అయి ఉండాలి. దీన్నే ఏలియన్ పోలీస్ యాక్షన్ ఫోర్స్ అనొచ్చు. ఫెర్మి పారాడాక్స్కి రిలేటెడ్ అయిన జూ హైపోథసిస్లో ఏలియన్ పోలీస్ యాక్షన్ సినారియో ఇంకొక వర్షన్. జూ హైపోథసిస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. మన బోర్డర్ నుండి ఎప్పుడైనా శత్రువులు దాడి చేయొచ్చు. ఆ దాడిని ముందే పసిగట్టడానికి సైనికులు పహారా కాస్తూ ఉంటారు కదా. కొన్ని ఏలియన్స్ కూడా ఇంతే, విశ్వానికి ఉపద్రవాన్ని తెచ్చే పనుల కోసం చూస్తూ ఉంటాయి. సో ఏదైనా నాగరికత చెడ్డ టెక్నాలజీస్ కనిపెడితే ఈ పోలీస్ ఏలియన్స్ ఆ నాగరికతకి వార్నింగ్ ఇస్తారు, లేకపోతే టెక్నాలజీని డెవలప్ చేయకుండా అడ్డుపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి గార్డెన్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలిగించనంత వరకు సైరన్ వేసుకొని తిరిగే పోలీసులు మిమ్మల్ని పట్టించుకోరు. బట్ అటుగా వెళ్తున్న ఎవరినైనా ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులు వచ్చి మనకి వార్నింగ్ ఇవ్వడమో లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు. ఇదే ఏలియన్ పోలీస్ యాక్షన్ సినారియోలో కూడా జరుగుతుంది. అయితే ఏలియన్ పోలీస్ ఫోర్స్ మనల్ని ఎలా గమనిస్తున్నారు? ఒకవేళ మనం లిమిట్స్ దాటితే అదుపులో పెట్టడానికి ఏం చేస్తారో ఆలోచిస్తుంటే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్ వచ్చాయి. హాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళకి గుడ్ కాప్, బ్యాడ్ కాప్ అనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్ గురించి తెలిసే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక క్రిమినల్ నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి 2 పోలీస్ ఆఫీసర్స్ వస్తే అందులో బ్యాడ్ కాప్
అంటే చెడ్డ పోలీస్ క్రిమినల్ని బెదిరిస్తాడు. కానీ గుడ్ కాప్ వచ్చి క్రిమినల్కి మంచి మాటలు చెప్పి నైస్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చూస్తాడు. ఏలియన్ పోలీస్ ఫోర్స్లో కూడా అనేక ఏలియన్ జాతులకు చెందిన పోలీసులు ఉండొచ్చు. వాళ్ళల్లో కొంతమంది చెడ్డ అంటే బ్యాడ్ కాప్ అయి ఉండొచ్చు, ఇంకొంతమంది మంచి అంటే గుడ్ కాప్ అయి ఉండొచ్చు. అయితే మనం విశ్వానికి హాని కలిగించే పని చేసినప్పుడు వీళ్లలో మనల్ని ఎవరు ముందు పట్టుకుంటారు అనే విషయం మీద మన తలరాత ఆధారపడి ఉంటుంది. మంచి ఏలియన్ పోలీస్కి దొరికితే అంతా బానే ఉంటుంది. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటివి చేయకండిరా అని మంచిగా చెప్పి ఆంక్షలు విధించి వెళ్ళిపోతాడు. కానీ చెడ్డ ఏలియన్స్కి దొరికితే పరిస్థితి మామూలుగా ఉండదు. వాళ్ళు కఠినంగా ప్రవర్తించి మనల్ని అంతం చేసే స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. అయితే ఇలా వేరువేరు ఏలియన్ పోలీస్ యాక్షన్ ఫోర్సెస్ కాకుండా విశ్వాన్ని కాపాడాలి అనుకునే ఏలియన్స్ అందరూ కలిసి ఒక స్పేస్ షిప్ని తయారు చేసి దానికి వాళ్ళ తెలివిని ప్లస్ ఎలాంటి పరిస్థితినైనా డీల్ చేసే సామర్థ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వీటిని ఏలియన్ పోలీస్ ప్రోబ్స్ అని అందాం. ఇవి కూడా డేంజర్స్ కోసం వెతుకుతూ ఉంటాయి. డేంజర్ని గుర్తించినప్పుడు దాని లెవెల్ని బట్టి ఏలియన్ పోలీస్ ప్రోబ్స్ యాక్షన్ తీసుకుంటాయి. చెప్తే వినేవాళ్ళైతే ఇవి గుడ్ కాప్లా శాంతంగా పరిస్థితుల్ని కంట్రోల్ చేస్తాయి. చెప్తే వినని వాళ్ళని బ్యాడ్ కాప్ అవతారం ఎత్తి అంతం చేసే స్టేజ్ వరకు వెళ్తాయి. అయితే విశ్వాన్ని కాపాడటం అంటే అందులో ఉన్న జీవుల్ని కూడా రక్షించాలి. మన పొలిటీషియన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 2 దేశాల మధ్య గొడవలు వచ్చినప్పుడు వేరే దేశం నాయకులు మధ్యవర్తులుగా మారి గొడవలు తగ్గించాలి అని చూస్తారు. 2 ఏలియన్ నాగరికతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే ఏలియన్ పోలీస్ ఫోర్స్ ప్రోబ్ వచ్చి యుద్ధం జరగకుండా శాంతి చర్చలకు ఒక మీడియేటర్గా వ్యవహరించవచ్చు. ఈ ఏలియన్ పోలీస్ ప్రోబ్స్ తయారు చేసిన నాగరికతలకి ఒక రహస్య ఎజెండా ఉండే అవకాశం ఉంది. ఏదైనా నాగరికత ప్రోబ్స్ తయారు చేసిన ఏలియన్స్ కంటే డెవలప్ అయిపోతుంటే వాళ్ళని కనిపెట్టి రహస్యంగా దెబ్బతీసే ఛాన్స్ ఉంది. లేకపోతే వాళ్ళకి కావలసిన వనరుల కోసం కూడా వేరే నాగరికతల మీద ఇలాంటి ప్రయోగం చేయొచ్చు. ఇంకో రకంగా చూసుకుంటే కొన్ని నాగరికతలు అత్యాశకు పోయి తమని తామే అంతం చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. మనుషులు ఇదే ట్రాక్ మీద ఉన్నారు. యుద్ధాలతో మనల్ని మనం, పొల్యూషన్తో ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ఇలాంటి సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ నాగరికతల మంచి కోసం ఏలియన్ పోలీస్ ప్రోబ్స్ వచ్చి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ఏలియన్ పోలీస్ ప్రోబ్స్ని ఒక నాగరికత తయారు చేసి విశ్వం మొత్తం పంపించడం కష్టం. సో ఈ పనిని చేయడానికి ఏ గ్యాలక్సీకి ఆ గ్యాలక్సీ ఒక ఏలియన్ అథారిటీ ఉంటుంది. ఒక గ్యాలక్సీలో మొదటిగా పుట్టి ఇతర నాగరికతలు పుట్టేంత వరకు బతికుండే ఒక ఎల్డర్ సివిలైజేషన్ ఈ ఏలియన్ అథారిటీగా మారొచ్చు. లేకపోతే అన్ని నాగరికతల కంటే అభివృద్ధి చెందింది, లేకపోతే వాటిని ఓడించిన ఏలియన్స్ ఆ గ్యాలక్సీని కాపాడే ఏలియన్ పోలీస్గా మారొచ్చు. ఇతర నాగరికతల మధ్య గొడవలు స్టార్ట్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ని ఏలియన్ పోలీస్ ఫోర్స్ మానిటర్ చేస్తున్నాయేమో. మన పాలపొంతలో కూడా అలాంటి ఏలియన్ పోలీస్ ఫోర్స్ ఉంటే అది మనం పంపే సిగ్నల్స్ని వేరే నాగరికతలకి వెళ్లకుండా ఆపుతుందేమో. మనకి ఇప్పటి వరకు ఏలియన్ సందేశాలు రాకపోవడానికి ఇదే కారణం అయి ఉండొచ్చు. అయితే ఇలాంటి ఏలియన్ ప్రోబ్స్ మనకి కనబడకుండా ఉండటానికి మన టెక్నాలజీ చూడలేని ప్రదేశాల్లో దాక్కోవాలి. అంటే సోలార్ సిస్టమ్ అంచుల్లోని కైపర్ బెల్ట్ లేదా అవుట్ క్లౌడ్ లోపల, లేకపోతే ఇంకా దగ్గరగా చంద్రుడి లావా వల్ల ఫామ్ అయిన గుహల లోపల నుండి మనల్ని లక్షల సంవత్సరాలుగా చూస్తూ ఉండొచ్చు. ఆ ప్రోబ్ని కనిపెడితే దాని రియాక్షన్ ఎలా ఉంటుంది? పారిపోతుందా, లేకపోతే చూసింది చాలు అని దాడి మొదలు పెడుతుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is your Phantom signing off. See you in the next one.